మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై మేడిపల్లి పిఎస్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. సుమంత్ పై సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రాడ్లతో దాడి చేసినట్లు గొంగడి హరికృష్ణ ఫిర్యాదు చేయగా మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక సుమంత్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు బదిలీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చూస్తున్నాం కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై కేసు నమోదైనట్లు ఏంటి అప్డేట్స్? అయితే మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా ఆయన సుమంత్ పనిచేసి అయితే సుమంత్ ని గతంలోనే ప్రభుత్వం తొలగించింది. అయితే గతంలో దాంతో కూడా ఆ తర్వాత కూడా అయితే గొంగటి హరికృష్ణ వ్యక్తి ఫిర్యాదు చేసి అయితే ఇవాళ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఈ కేసు నమోదు చేయించారు. అయితే పోలీసులు అయితే ఆ సంఘటన వచ్చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీంతో మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన. అయితే ఆయన ఆరోపణ ఏంటంటే గొంగటి హరికృష్ణ ఆరోపణ ఏంటంటే ఈ విధంగా సుమంత్ తో పాటు మరో 5 కలిసేసి మాపై రాడ్లతో భౌతికంగా దాడులకు పాల్పడ్డారు. ఒక అంశం విషయంలో డబ్బుల వ్యవహారంలో ఈ విధంగా దాడులకు పాల్పడ్డారంటూ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరగడంతో ఈ కేసుని మేడిపల్లి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి మార్చారు. అయితే 0 ఎఫ్ఐఆర్ గా నమోదు చేయడంతో అటు బదిలీ చేశారు. అయితే ఈ కేసుని ఇంకా దర్యాప్తు చేసే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా సుమంత్ పై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారంలో కావచ్చు, దాడులు కావచ్చు గతంలో ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వం గతంలో అతను తరపుకి ఇప్పుడు మళ్ళీ కేసు నమోదు చేయడంతో మరోసారి ఈ అంశం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.